రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించి ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్తో పాటు పలువురు గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ బహుజనుల అభ్యున్నతి కోసం అనిత్యం కృషి చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు మెరుపుల గంగాధర్ గౌడ్, నల్లగొండ అనిల్ కుమార్ గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, సాంబయ్య గౌడ్, మెరుపుల అంజయ్య గౌడ్, గోనల రాజేశం గౌడ్, నల్లగొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. గారి 314వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ మహానుభావునికి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గౌడులందరం ఐక్యంగా ఉండి మనందరం పోరాడి తెచ్చుకుంటే తప్ప మన బతుకులు మారాయి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇన్ని సంవత్సరాల నుంచి తాతల తనుల కాలం నుండి కూడా ఈ మార్పు ఎప్పటికీ రాలేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా గౌడ సంఘంను కానీ గౌడ సభ్యులను కానీ ఆదుకోవాలని, రోజుకొక్కరు చెట్టు మీద పడిపోయి ఎన్నో వందల మంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వం ఖచ్చితంగా గౌడులను గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటారు.